నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, మెసేజ్లు కానీ, పర్సనల్‌గా రావడం కానీ, సార్ మీ పేరు చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీ టీమ్ అని చెప్తున్నారు, లేకపోతే మీతో కలిపి పనిచేసామని చెప్పి చెప్తున్నారు. సార్ మేము అందరూ లక్షల రూపాయలు, వేల రూపాయలు వాళ్ళకి కట్టి మేము మోసపోతున్నాం సార్. ఇంతకుముందు మీరు ఒక ఛానల్లో పనిచేశారు, వీడియోలు చేసేవారు, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్స్ అని చెప్పి అపాయింట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ స్క్రీన్ షాట్స్, మెసేజ్లు అవి పెట్టి చాలామంది మోసపోతున్నారండి. హైదరాబాద్లో కానీ వేరే చోట కానీ. సతీష్ అన్న వ్యక్తికి ఎలాంటి టీం కానీ, లేకపోతే సింగిల్గానే వర్క్ చేస్తాడు, ఎలాంటి టీం కానీ, అంటే నా నాలెడ్జ్ని తట్టుకుని ఆ రేంజ్కి కనీసం 1% కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. నా టెలికాలింగ్ అని చెప్పి ఫోన్ కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మేము కౌన్సిలర్స్ అని చెప్తున్నారు. టెలికాలర్స్ కానివ్వండి, లేకపోతే నా దగ్గర ఉన్న ప్యూన్లు కానీ, డ్రైవర్లు కూడా కౌన్సిలర్స్ అని చెప్పి పరిస్థితికి దిగజారిపోయింది. బట్ ఇది నిజంగా బాధాకరం. అంటే చాలామంది పిల్లలు డబ్బులు కోల్పోయి మోసం చేసి అబద్ధాలు చెప్పి తీసుకుంటారని చెప్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే వేరే చోట విజయవాడ కానీ ఇట్లాంటి చోట జరుగుతుంది. ఇంతకుముందు నేను అడిగానండి, సార్ ఏంటి సార్ ఇలా చేయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశానండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్గా నేను వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో కానీ, లేకపోతే ఇలా ఎవరైతే చేస్తున్నారో నా వంతుగా నేనైతే అడిగితే, సార్ మీరే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, పిల్లలు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు, తల్లిదండ్రులకు పెద్ద బ్రెయిన్ ఉండదు, మోసపోతారు, వాళ్ళు మోసపోని ఉంటారు, మేము బతకాలి కదా అన్న పదాన్ని వాడారండి. మేము బ్రతకాలి కదా అన్న పదాన్ని వాడారు. మీరు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, మేము మాత్రం ఇలాగే చేస్తాము, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మేము మోసం చేస్తూనే ఉంటాము, మేము అబద్ధాలు చెప్తూనే ఉంటామని చెప్పి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ విధంగానే అంటున్నారు. బట్ సరే, నేను ఇప్పుడు దాని డెప్త్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసేంత కదా. చాలామంది మా దగ్గరికి వచ్చి పిల్లలు ఎవరైతే ఉంటారో మోసపోయాము, లేకపోతే డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు. మా టీం మెంబర్స్ ఎవరు ఉంటారంటే, నాకు సంబంధించిన టీం మెంబర్స్ కానీ నా పేరు చెప్పి ఎవరైతే కౌన్సిలింగ్ చేసి ఏదైనా మోసపోతే దానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దానికి పూర్తిగా అది మీ బాధ్యతే. ఎందుకంటే అది నా అఫీషియల్ ఫేస్బుక్లో కానీ, నా అఫీషియల్ యూట్యూబ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ సంబంధమే నాకు బాధ్యత ఉంటుందని. మిగతా వాళ్ళు నా పేరు చెప్పి వేలు లక్షలు వసూలు చేసి చాలామందిని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు అసలు కౌన్సిలర్సే కాదండి. ఇది చాలా మోసం జరుగుతుంది. నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, అది తప్పులేదండి. దాన్ని వక్రీకరించడం చెప్పండి. చాలామంది కౌన్సిలర్స్ నా వీడియోస్ని వాడుకుంటారు, చాలామంది చెప్తారు, అది వద్దు. బట్ డైరెక్ట్ కౌన్సిలింగ్సే చేసేస్తున్నారు. 5,000, 10,000 అని చెప్పి తీసుకుని కౌన్సిలింగ్ చేసి మోసం చేస్తున్నారు. బట్ నేను అడిగితే, మేము బతకాలి కదా, మోసం చేస్తామండి సార్, జనాలందరూ మోసపోతారు, మీరు చెప్పినట్టు జనాలందరికీ అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి మేము మోసం చేస్తూనే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం ఎలాగ బతుకుతాము, మీరు చెప్పిన వీడియోలు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు చేసి నా వీడియో కూడా ఎవడో ఎక్కువ మంది వినరు, సో మేము పబ్లిసిటీ చేసుకుంటాం, టీవీలోనే వేరే చోట పబ్లిసిటీ చేసుకుని మేము జనాలు మోసం చేస్తామని చెప్తున్నారు. సో పబ్లిక్ అని చెప్పే చేస్తున్నారు, వాళ్ళే సీక్రెట్గా చేయట్లేదండి. బట్ మీకు చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు సంబంధం ఉందని. నాకు సంబంధం లేదని చెప్తున్నానంటే, ఆ డబ్బులు మీరు పోతే మీరే లాస్ అవుతారు, ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తారని, ఏది చేసినా నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ.